సినిమా అయిన మహా నేను మిస్టర్ బి రివ్యూలోకి వెళదాం. కహోనా ప్యార్ హై సినిమాతో దేశాన్ని ఉర్రూ తొలగించిన హృతిక్ క్రిష్ సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. అందుకనే తనకు బాగా నమ్మకం అనిపించిన ప్రతి సినిమాని, ముఖ్యంగా వాళ్ళ సొంత బ్యానర్ హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించిన, దర్శకత్వం వహించిన సినిమాల్ని తెలుగులో తీసుకురావడం అనేది ఆనవాయితీ అయింది. ఆ ఆనవాయితీ ప్రకారమే హిందీలో కాబిల్ గా రూపొందిన సినిమాని బలం పేరుతో డబ్ చేసి ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ బలం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, రోహన్ పట్నాయక్ అందుడు, ఆయన మహా టాలెంటెడ్ పర్సన్. అతని టాలెంట్ గొంతుల్ని అనుకరించటం, తెలివితేటలు తలుచుకుంటే ఎవరినైనా చిత్తు చేసేయటం, చివరికి చట్టాన్నైనా. ఒంటరిగా ఉన్న రోహన్ జీవితంలోకి తనలాగే బ్లైండ్ అయిన సుప్రియ వస్తుంది. వారి అన్యోన్యతపై ఇద్దరి దుర్మార్గుల కన్ను పడుతుంది. ఆ వెధవలకి అధికార మదం అండగా ఉంది. రోహన్ కి తీరని అన్యాయం జరుగుద్ది. రగిలిపోతాడు, తిరిగి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతాడు. రోహన్ చెప్పిన సమాధానం ఏమిటి, ఎలా అన్నది ఈ సినిమా మిగిలిన కదా. విశ్లేషణ విషయానికి వస్తే, గత 2 నెలలుగా చాలా సినిమా థియేటర్లలో, తెలుగు సినిమాలో ఆడుతున్న వాటిల్లోనే చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఈ బలం ట్రైలర్ కనిపిస్తానే వస్తుంది. అబ్బో భలే ప్లాన్ చేశారే ప్రమోషన్ అనిపించింది. అలాగే సినిమాలో కంటెంట్ కూడా అట్రాక్ట్ చేసేలానే అనిపించింది. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇద్దరు అంధులు ప్రేమలో పడ్డారు, కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. వాళ్ళని కొంతమంది డిస్టర్బ్ చేశారు. హీరో తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పాడు. ప్రమోషన్ లోనే అర్థమైపోతుంది లవ్ స్టోరీ, రివెంజ్ డ్రామా అని. కాకపోతే హైలైట్ అవుతున్న అంశం హీరో గుడ్డివాడు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు. బేసిక్ గా ఈ కథకి అదే హైలైట్. ఆ పాయింట్ లేకపోతే ఇదో మామూలు అతి సామాన్యమైన రెగ్యులర్ రివెంజ్ స్టోరీ. తెలిసిన కథలానే అనిపిస్తున్నా ఆ స్పెషల్ పాయింట్ తో సినిమాని ఎలా హ్యాండిల్ చేశారు, హృతిక్ ఎలా చేశాడు అన్న ఆసక్తితోనే ఈ సినిమాకి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. హృతిక్ గురించి తెలిసిందే, ఎక్కడ అవకాశం ఇవ్వడు. అందులోనూ ప్రత్యేకమైన క్యారెక్టర్ అంటే అస్సలు వెనక్కి తగ్గడు, ప్రాణం పెట్టేస్తాడు. పెట్టాడు ఈ సినిమాలో. బ్లైండ్ పర్సన్ గా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. డిజేబుల్ పర్సన్స్ కాన్ఫిడెన్స్ ని కోల్పోకుండా ఉంటే నార్మల్ మనుషులకి ఏమాత్రం తీసుకోరు. ఇంకా కావాల్సితే ఓ ఆకు ఎక్కువగానే వాళ్ళకంటే తెలివితేటలు ప్రదర్శించగలరు అన్న విషయాన్ని చాలా బ్రహ్మాండంగా ఈ సినిమాలో ఆయన చూపెట్టారని చెప్పాలి. చిన్న చిన్న డీటెయిల్స్ ను కూడా బాగా ఫాలో అవుతూ చక్కగా చేశారు. అసలు అమి గౌతమ్, హృతిక్ పేరు కూడా చూడముచ్చటగా ఉంది. ఇద్దరు కలిసి నీట్ గా ప్రేక్షకులు మనసు దోచుకునేలాగా యాక్ట్ చేశారు. క్యూట్ పేర్. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. ఇద్దరు బ్లైండే అయినా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ స్ట్రాంగ్ అవడానికి ఓ డాన్స్ సాంగ్ వస్తుంది. ఎక్స్ట్రాడినరీ పిక్చరైజేషన్ సూపర్ గా చేశారు ఇద్దరును. ఆ పాటను ఇష్టపడకుండా ఉండలేం, అంత బాగుంది. బేసిక్ గా చెప్పుకోవాలి అంటే సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఇవి. బాగున్న అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అందుట్లో మొదటిది స్క్రీన్ ప్లే, 2 డైరెక్షన్. సంజయ్ గుప్తా కొరియన్ సినిమాల మీద వల్ల మాలిన ప్రేమ కురిపిస్తా ఉంటాడు. చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని వెతుక్కుంటాడు కానీ పసలేని ప్రెజెంటేషన్స్ తో వాటిని తేల్చి పారేస్తా ఉంటాడు. ఈ సినిమా కూడా అందుకు అతీతం ఏమీ కాదు. టీవీ సీరియల్ మాదిరి సాగే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఆ పైన తెలుగు డబ్బింగ్. అబ్బో ఇది బలం కాదు భారం అని అనిపించక మానదు సినిమా చూస్తున్నాను సేపు. నార్మల్ రివెంజ్ స్టోరీనే, కానీ హీరో గుడ్డివాడు. ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ఆసక్తికరమైన పాయింట్. కానీ దర్శకుడు సంజయ్ గుప్తా సూపర్ మ్యాన్ చేసి పెట్టాడు హీరోని. గుడ్డివాడైతేనే సూపర్ మ్యాన్ అయితే కుమ్మోతులు పారాడు. చిత్తైపోయారు చెత్త విలన్లు. ఒక్కడికే బుర్రా పాడు లేదు. గజనీ సినిమాలో విలనే నయం. హీరో వీక్నెస్ ను పట్టుకుని ఒక కౌంటర్ అన్న ఇచ్చాడు. ఈ సినిమాలో ఉన్న సన్నాసులు హీరో తెలివితేటలకి సరెండర్ అవుతూ పోయారే గానీ ఒక్క సరైన కౌంటర్ అన్నా ఇవ్వలేదు. ఇంకెక్కడి నుంచి వచ్చేది సినిమాలో థ్రిల్. హీరో గుడ్డివాడైతేనేమి కాకపోతేనేమి అన్ని గొప్ప తెలివితేటలు ఉన్నప్పుడు గెలవగా ఏం చేస్తాడు? వెరీ పూర్ అండ్ బోరింగ్ రైటింగ్. డిజేబుల్డ్ అయిన హీరో ఈ అసాధ్యాన్ని సాధించాడు అన్నట్టయితే ఏదైనా ఒక ఫీలింగ్ ఉండేదేమో. ముందల నుంచి అర్థమైపోతా ఉంటది వీడు సామాన్యుడు కాదు, అందరికంటే బెటర్ గా ఉంటాడు, బీభత్సం చేస్తున్నాడు అని. హీరో మీద కూడా పెద్ద సింపతి ఏమి ఉండదు. అయ్యో పాపం డిజేబుల్డే అని సూపర్ హీరో అన్న ఫీలింగ్ తోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నడుస్తాం. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్. ఈ మధ్య ఇంగ్లీష్ లో డోంట్ బ్రీత్ అనే సినిమా ఒకటి చూశాను. విలన్ బ్లైండ్. సినిమా గంటన్నరే అయినా సీట్ ఎడ్జ్ మీద కూర్చుంటాం. అంత బ్రహ్మాండంగా ఉంటది స్క్రీన్ ప్లే. మామూలు థ్రిల్లింగ్ కాదు, చెమటలు పడతాయి ఏసీలు లేకపోతే. ఆ మాదిరి సినిమానేమో, అలాంటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందేమో ఈ సినిమాలో అనుకున్నాను. హీరో మిమిక్రీ చేసే సగం విలన్ ని చంపేశాడు. ఇంకెక్కడి నుంచి వచ్చేది థ్రిల్? హిందీ జనాలకి ఈ సినిమా ఏమన్నా నచ్చొచ్చేమో గానీ తెలుగులో ఈ సినిమా ఎక్కడం చాలా కష్టం. బలం సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.